హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ట్యుటోరియల్. టైమ్ అండ్ వర్క్ సిరీస్ చేస్తున్నాం కదా, అంటే టైమ్ అండ్ వర్క్లో పార్ట్ 1 కంప్లీట్ చేశాను కదా. అయితే నిన్న ఇక్కడ వరకు డిస్కస్ చేసుకున్నాము. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే, ఈ ముందు అంటే తర్వాత ఇస్తే ఏ విధంగా చేయాలనేది నేను క్రితం వీడియోలో చెప్పాను. ముందు వస్తే ఏ విధంగా చేయాలో అంటే, ఒక పనిని ఏ 18 రోజులు బి 12 రోజుల్లో చేయగలరు. కంప్లీట్గా ఒక పనిని ఏ అనే అతను 18 రోజులు బి అనే అతను 12 రోజుల్లో కంప్లీట్గా చేయగలరు. అయితే ఇద్దరు కలిసి ఏం చేశారంటే, కొన్ని రోజులు పని చేశారు. పని చేసిన తర్వాత 3 రోజుల్లో పని పూర్తి అవుతుంది. 3 రోజుల్లో పని పూర్తి అవుతుంది. ఆ 3 రోజుల్లో పని పూర్తయ్యే ఆ ముందేమవుతుందంటే, బి అనే అతను వెళ్ళిపోతాడు. అయితే ఏ అండ్ బి కలిసి ఎన్ని రోజులు పనిచేశారు? ఇంతకుముందు ఏమి ఇచ్చాడంటే, ఇద్దరు కలిసి 4 రోజులు 5 రోజులు ఇట్లా పనిచేసిన తర్వాత ఏ అనే వ్యక్తి వెళ్ళిపోయాడు. కాబట్టి మనం దాన్ని చేయగలం. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏ విధంగా చేయాలంటే, ఇక్కడ ఫస్ట్ మీరు ఏం చేయాలంటే, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఒక వర్క్ అనేది టోటల్గా ఉంది. ఇక్కడ ఒక వర్క్ అనేది ఉంది అంటే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక వ్యక్తి చేయగలరు. ఇద్దరు కలిసి ఈ వర్క్ని చేయగలరు. అయితే ఏమవుతుందంటే, ఈ వర్క్ జరగడానికి 3 రోజుల ముందు ఇక్కడ 3 రోజుల ముందు అంటే, ఈ 3 రోజులు కలిపితే ఈ వర్క్ కంప్లీట్ అయిపోతుంది. ఈ 3 రోజుల ముందు ఏమవుతుందంటే, ఏ మరియు బి ఉన్నారు కదా. అయితే ఈ బి అనే అతను ఏం చేస్తున్నాడంటే, బి పనిని వదిలేసి వెళ్ళిపోతున్నాడు. అరే, ఇంకొక 3 రోజులు ఉంది, ఆ పనిని నువ్వే చేసుకోరా, నేను వెళ్ళిపోతున్నాను, నాకు అవసరం ఉంది అని చెప్పేసి ఇతను వెళ్ళిపోతున్నాడు. అంటే ఇప్పుడు బి అనే వ్యక్తి 3 రోజుల ముందే వెళ్ళిపోయాడు. ఎవరు? బి అనే వ్యక్తి వెళ్ళిపోయాడు. ఓకేనా? మరి ఉన్న వ్యక్తి ఎవరు? ఏ అనే వ్యక్తి. మరి నేను 3 రోజుల ముందే వెళ్ళిపోతున్నాను అని చెప్పిన తర్వాత ఖచ్చితంగా ఎవరు చేయాలి ఆ వర్క్? ఉన్నదే ఇద్దరు. దాంట్లో బి అనే అతను వెళ్ళిపోయాడు. మిగతాది ఖచ్చితంగా ఎవరు చేస్తారు? ఏ అనే అతను చేస్తాడు. అతను ఒంటరిగా చేయాలి కదా. అవును, ఒంటరిగా చేయాల్సింది ఎన్ని రోజులు? 3 రోజులు. 3 రోజులు గుర్తుపెట్టుకోండి. ఫార్ములాస్ గుర్తున్నాయా మీకు? 3 ఫార్ములాస్ చెప్పాను. ఆ 3 ఫార్ములాస్ మీదే ఈ టైమ్ అండ్ వర్క్ మొత్తం బేస్ అవుతుందని చెప్పాను. ఎల్సిఎం మరియు ఆ 3 ఫార్ములాస్ గుర్తుండాలి. ఈ ఏ అనే వ్యక్తి 3 రోజులు కంప్లీట్గా చేయాలి, అంటే మిగతా వర్క్ని కంప్లీట్ చేయాలి. అయితే ఇక్కడ 3 రోజులు ఏ అనే అతను చేస్తున్నాడు. అతని యొక్క ఎఫిషియన్సీ తీసుకుంటే అతను 3 రోజుల్లో ఎంత వర్క్ కంప్లీట్ చేశాడనేది మనకు తెలుస్తుంది. అంతే కదా ఫ్రెండ్స్? 3 రోజులు చేస్తున్నాడు, అతని యొక్క ఎఫిషియన్సీ ఈక్వల్ టు టోటల్ వర్క్. ఇప్పుడు క్వశ్చన్లోకి ఎంటర్ అవుదాం. చూడండి, ఏ అనే వ్యక్తి 18 రోజులు, బి అనే వ్యక్తి 12 రోజులు. మనకి ఈ విధంగా వస్తే మనకు ఖచ్చితంగా కావాల్సింది ఏంటిదని అంటే, టోటల్ వర్క్ తెలిస్తే మనం ఏ ప్రాబ్లం అయినా ఈజీగా చేయవచ్చు. ఓకేనా? టోటల్ వర్క్ అంటే ఏంటిది? టోటల్ వర్క్ లేదా ఎల్సిఎం. మిమ్మల్ని అనేకమైన పేర్లతో పిలుస్తూ ఉంటారు కదా. ఇంటి పేరు ఒక నార్మల్ పేరు ఒకటి ఉంటుంది, ముద్దు పేరుతో పిలుస్తూ ఉంటారు. అన్ని 2 పేర్లు మీకు సంబంధించినవి. అలాగే ఇక్కడ టోటల్ వర్క్ అయినా సరే ఎల్సిఎం అయినా 2 ఒకటినే కన్సిడర్ చేస్తాము. ఇక్కడ 18 and 12, 18 మరియు 12 యొక్క ఎల్సిఎం ఎంత అవుతుంది మీకు తెలుసు కదా. 18 హైయెస్ట్ నెంబర్ కాబట్టి దాన్ని పట్టుకున్నారు కదా. పట్టుకున్న తర్వాత ఈ 12వ టేబుల్లో 18 వస్తుందా? రాదు. కాబట్టి ఏం చేస్తారు? 18కి ఇంకొక 18 యాడ్ చేస్తే 36 అయింది. ఈ 12వ టేబుల్లో ఖచ్చితంగా 36 వస్తుంది. 12 3s are 36. కాబట్టి మన టోటల్ వర్క్ ఎంత అని చెప్పుకోవచ్చు? 36 అనేది మన టోటల్ వర్క్. ఇక్కడ చూడండి, ఏ అనే వ్యక్తి 18 రోజులు చేస్తున్నాడు. 18 రోజులు చేస్తున్నాడు అంటే అతని యొక్క ఎఫిషియన్సీ పెరిగిద్దా తగ్గిద్దా? నేను చెప్పాను, రోజులు పెరిగితే ఎఫిషియన్సీ ఏమవుతుంది? తగ్గుతుంది. రోజులు తగ్గితే ఎఫిషియన్సీ పెరుగుతుంది, విలోమానుపాతంలో ఉంటుంది. ఇక్కడ ఏ 18 రోజులు చేస్తున్నాడు కాబట్టి ఇతని యొక్క సామర్థ్యం ఎంత? తక్కువ, 2. ఇక్కడ బి చూడండి, 12 రోజుల్లోనే కంప్లీట్ చేస్తున్నాడు కాబట్టి ఇతని యొక్క సామర్థ్యం ఎంత? 3. అంటే దీనికన్నా దీనికి ఎక్కువ ఉంది. ఇప్పుడు ఏమైందంటే, ఇది టోటల్గా ఉన్న వర్క్. ఈ టోటల్గా ఉన్న వర్క్లో ఏమైందంటే, ఇద్దరు కలిసి చేశారు. ఇంకా 3 రోజులు కంప్లీట్ అయిపోతుంది. అరే, 3 రోజుల్లో మన వర్క్ కంప్లీట్ అయిపోతుందని అనుకున్నారు. అనుకున్న తర్వాత ఏమవుతుందంటే, బి అనే వ్యక్తి ఈ 3 రోజులు నువ్వు ఒక్కడవే చేయరా అని చెప్పేసి ఇతను వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ 3 రోజులు ఎవరు చేసినట్టు? ఏ అనే వ్యక్తి చేశాడు. ఎన్ని రోజులు చేశాడు? 3 రోజులు. మరి అతని యొక్క ఎఫిషియన్సీ తెలుసా మనకి? ఖచ్చితంగా తెలుసు. చూడండి, ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత? 2. సారీ ఫ్రెండ్స్, ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత? 2. అది ఇక్కడ ఉంది చూడండి ఎఫిషియన్సీ. ఇక్కడ మనకి రోజులు ఇంటూ ఎఫిషియన్సీ కలిస్తే ఏమొస్తుంది? టోటల్ వర్క్. అంటే 3 రోజుల్లో
రెండు సామర్థ్యంతో ఏ ఎంత పని చేశాడంటే 6 భాగాల పనిని కంప్లీట్ చేశాడు. అంటే ఏ ఒక్కడే 6 భాగాలను కంప్లీట్ చేశాడు. ఉన్నది ఎంత మొత్తం వరకు 36. 36లో నుంచి 6 పోతే 30 అనేది ఉంటుంది. ఇదే కదా వర్క్. ఈ వర్క్ను ఎవరెవరు చేశారు? ఏ మరియు బి ఇద్దరు కలిసి కంప్లీట్ చేశారు. మరి ఈ 30 వర్క్ ఉంది, ఇక్కడ 30 భాగాలు ఉంది వర్క్. ఇక్కడ ఎవరెవరి సామర్థ్యం కావాలి మనకి? ఏ ప్లస్ బిది కావాలి. సామర్థ్యం ఎంత వాళ్ళిద్దరిది? ఇక్కడ 2 ఏది, 3 బిది. కాబట్టి 2 కలిపితే 5. ఇక్కడ డేస్ అంటే మీకు తెలుసు కదా, రోజులు ఈక్వల్ టు టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ. 5 1 జార్ 5 6 జార్. అంటే ఇక్కడ ఏంటంటే ఏ మరియు బి ఇద్దరు కలిసేమో 6 రోజులు చేశారు. ఇంకొక 3 రోజులు మాత్రం ఏ ఒక్కడే చేశాడు. మొత్తంగా వర్క్ ఎప్పుడు కంప్లీట్ అయిందంటే 9 రోజుల్లో మొత్తం కంప్లీట్ అయిందని చెప్పాలి. ఏ ఒక్కడే ఎన్ని భాగాలు చేశాడంటే 6 భాగాలని చెప్పాలి. ఏ ఒక్కడే ఎన్ని భాగాలు చేశాడు? 6 భాగాలు. ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది కదా, టోటల్ వర్క్ అంటే ఏంటిది, ఎఫిషియన్సీ అంటే ఏంటిది, డేస్ అంటే ఏంటిదో మీకు తెలవాలి. ఒకసారి నేను ఫార్ములాస్ ఒకసారి చెప్తాను చూడండి. 3 ఉంటాయి. అదేంటిదంటే ఫస్ట్ రోజులు ఇంటూ సామర్థ్యం. రోజులు ఇంటూ సామర్థ్యం ఏమవుతుందని అంటే మొత్తం పనే కదా. ఇదే నేను ఫస్ట్ నుంచి చెప్తుంది, ఇదే గుర్తుపెట్టుకోండి. రెండో ఈక్వేషన్ ఏంటిదంటే, రెండో ఫార్ములా ఏంటిదంటే, నాకు సామర్థ్యం కావాలని అంటున్నా. సామర్థ్యం చెప్పండి, ఏది కానీ బీది కానీ అన్న. మీరేం చేస్తారు? సామర్థ్యం కదా మీకు కావాల్సింది. మొత్తం పని ఏమంటది? ఎప్పుడు నేను కిందకు దిగను, నేను ఎప్పుడు పైనే ఉంటాను అని చెప్తుంది. ఏంటిది? మొత్తం పని. మిగతాది ఏముంది? రోజులు. ఇక్కడ ఏమైంది? సెకండ్ ఈక్వేషన్ మనకు వచ్చింది. థర్డ్ ఈక్వేషన్ ఏంటిది? సామర్థ్యం వద్దు, నాకు ఇప్పుడు రోజులు కావాలని చెప్తున్నా. రోజులు కావాలి నాకు. మొత్తం పని ఏముంటుంది? నేను అసలు దిగను, ఏదన్నా ఉన్నా సరే మీ ఇద్దరే అడ్జస్ట్ అవ్వాలని చెప్తుంది. ఇప్పుడు మొత్తం పని బై మిగిలింది ఏంటిది? సామర్థ్యం. ఈ 3 ఫార్ములాస్ మీదనే మీకు ఈ లెసన్ అంతా ఉంటుంది. చాలా అంటే చాలా ఈజీగా దీన్ని చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ప్రాబ్లం చెప్తాను చూడండి. ఒకవేళ నోట్ చేసుకోవాలంటే ఇలా నోట్ చేసుకోండి, పాజ్ చేసుకొని నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. అయితే నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. ఒక పనిని ఏ 12 రోజులు, బి 18 రోజులు చేయగలరు. ఇద్దరు కలిసి పని ప్రారంభించిన 2 రోజుల తర్వాత. అంటే 2 రోజులు ఇద్దరు కలిసి పని చేశారు. ఎన్ని రోజులు? 2 రోజులు. ఏ పనిని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. నాకు పని ఉందని చెప్పేసి వెళ్ళిపోయాడు. అయితే మిగిలిన పనిని బి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు? ఆల్రెడీ ఈ ప్రాబ్లం నేను చెప్పాను. ఎవరైనా ఈ వీడియోని చూస్తుంటే దీన్ని పాజ్ చేయండి. పాజ్ చేసి అది మీరు ట్రై చేయండి. ఇక్కడ చూడండి, దీన్ని మనం పెన్ను లేకుండా చేయొచ్చా? ప్రాక్టీస్ ఉంటే చేయొచ్చు. ఏ విధంగా నేను చెప్తాను చూడండి. 12 18 ఎల్సిఎం ఎంత అనుకుంటారు? 36. అవును కదా. 12 మూల 36, 18 రోజుల 36 అయింది. ఇద్దరు కలిసి ఏం చేశారు? పని ప్రారంభించారు. ఎన్ని రోజులు? 2 రోజులు కలిసి చేశారు. అంటే 12 మూల అంటే ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత అయింది? 3. బి యొక్క ఎఫిషియన్సీ ఎంత అయింది? 2 కలిపితే ఎంత అవుతుంది? 5 అవుతుంది కదా. ఆ 5 ఎవరి సామర్థ్యాలు? ఏది మరియు బీది. వీళ్ళిద్దరు కలిసి ఎన్ని రోజులు చేశారు? 2 రోజులు. అంటే 5 × 2 ఎంత? 10. అంటే 36లో 10 వెళ్ళిపోయినాయి. 10 భాగాలు ఇద్దరు కలిసి పని చేశారు. దాని తర్వాత ఏమన్నాడు? ఏ నాకు అర్జెంట్ పని ఉంది, నేను వెళ్ళిపోతున్నానని చెప్పి ఏ అనే అతను వెళ్ళిపోయాడు. ఏ వెళ్ళిపోతే ఎవరు ఉంటారు? బి అనేవాడు ఉంటాడు. మరి ఇద్దరు కలిసి ఎన్ని భాగాలు పని చేశారు? ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా, 36 భాగాలలో ఇద్దరు కలిసి 10 భాగాలు చేస్తే ఇంకొక 26 భాగాలు ఉంటాయి. దాని తర్వాత ఏమవుతుందని అంటే ఏ అనే వ్యక్తి వెళ్ళిపోయాడు. బి యొక్క సామర్థ్యం ఎంత అవుతుంది? 2. అంటే 26 భాగాల్ని 2 సామర్థ్యంతో చేస్తా ఉంటే బి 13 రోజులు అనేది పడుతుంది. ఓకేనా? 13 రోజులు అనేది మనకి పడుతుంది. ఓకేనా? ఈ విధంగా మనం వితౌట్ పెన్ తోటి కూడా వీటిని చేయొచ్చు. చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం ఇది చూడండి. మీకు అర్థం కాకపోతే ఎక్కడ డౌట్ ఉంటే నాకు చెప్పండి, మరలా దీన్ని వీడియో చేస్తాను నేను. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, ముగ్గురు వచ్చారు. ముగ్గురు ఏ బి సి. ఏమంటున్నాడు? ఏ 24, బి 9, సి 12 రోజుల్లో ఒక పనిని చేయగలరు. బి మరియు సి పని ప్రారంభించారు. 3 రోజుల తర్వాత వారు పనిని వదిలిపెట్టి పోయారు. మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, టైం అండ్ వర్క్ ఈ చాప్టర్ మొత్తము ఎఫిషియన్సీ మీద బేస్ అవుతుంది. ఎఫిషియన్సీ తెలిస్తే ఎక్కడున్నా సరే, ఎక్కడ కన్నంలో ఉన్న ఎలకనైనా సరే బయటికి లాగినట్టు ప్రాబ్లమ్ని బయటికి రావచ్చు. ఎఫిషియన్సీ అండ్ రోజులు అండ్ మొత్తం పని వీటి మీదే తిరుగుతూ ఉంటుంది. ఇట్లా తిరుగుతూ ఉంటుంది, చుట్టూ తిరిగినట్లే ఉంటుంది. ఇక్కడ ఏమవుతుందో చూడండి. ఏ 24, బి 9, సి 12. వీటి యొక్క ఎల్సిఎం ఎంత అవుతుంది మీరు చూసుకోండి. 24 పెద్దది కాబట్టి దాన్ని పట్టుకోండి.
పెన్ను పెట్టద్దు, ప్రతిదానికి పెన్ను పెడితే మనకి అవ్వదు. ఎందుకనంటే పెన్ను పెట్టకుండా చేసే ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి, వాటికి మనం పెన్ను పెడతామంటే మనం వెనకబడుతున్నట్లు. ఓకేనా? చూడండి, 24ను పట్టుకున్నారు. 24 12వ టేబుల్లో వస్తుంది కానీ 9వ టేబుల్లో రాదు కాబట్టి 24కి ఇంకో 24 యాడ్ చేయండి. ఎంత అవుతుంది? 48 అవుతుంది. 48 అనేది 12వ టేబుల్లో వస్తుంది, 9వ టేబుల్లో రాదు కాబట్టి ఇంకొక 24ని యాడ్ చేయండి. 48 24 ఎంత అవుతుంది? 72. ఇప్పుడు 72 కదా, 72 9వ టేబుల్లో వస్తుందా? వస్తుంది. 12వ టేబుల్లో వస్తుందా? వస్తుంది. 9 8s are 72, 12 6s are 72. ఇప్పుడు మన ఎల్సిఎం ఎంత అవుతుంది? 72. అదేంటిది? టోటల్గా ఉన్న వర్క్ ఎంత? 72 అనేది టోటల్ వర్క్. ఓకేనా? ఇప్పుడు ఏ అనే వ్యక్తి 24 రోజుల్లో చేస్తున్నాడు, బి అనే వ్యక్తి 9 రోజుల్లో చేస్తున్నాడు, సి అనే వ్యక్తి 12 రోజులు. ఇక్కడ ఎవరైతే తక్కువ రోజుల్లో చేస్తున్నారో వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ ఎంత అవుతుంది? పెరుగుతుంది. అవును కదా? రోజులు తగ్గితే ఏమవుతుంది? ఎఫిషియన్సీ పెరుగుతుంది. బికి సామర్థ్యం ఎక్కువ, బలం ఎక్కువ ఉంది. అతనికి ఎంత? 8. సికి 12 అంటే 6 మాత్రమే బలం ఉంది. ఏ 24 రోజులు తీసుకుంటున్నాం అంటే బలం తక్కువ కాబట్టి 3. వీటి యొక్క ఎఫిషియన్సీ మనకు వచ్చింది. ఓకేనా? ఎఫిషియన్సీ కనుక్కున్న 72 అనేది టోటల్ వరకు మనకు తెలిసిందే. దీన్ని ఇప్పుడు ఏం చేస్తున్నానో చూడండి. ఇక్కడ క్వశ్చన్ దగ్గరికి పోదాం. బి మరియు సి ఎవరెవరు? బి అండ్ సి అంట 3 రోజులు కలిసి పని ప్రారంభించారు. 3 రోజులు వాళ్ళు పని ప్రారంభించారు అంటే 3 రోజులు కలిసి ప్రారంభించారు అంటే పని చేశారు. 3 రోజులు కదా, 3 రోజులు ఇంటూ ఎవరెవరు? బి మరియు సి. వీళ్ళ యొక్క ఎఫిషియన్సీ ఎంత? ఇతందేమో 8, ఇతందేమో 6. 8 6 ఎంత? 14. 14 మూడు ఎంత? 42. 42. అంటే ఇక్కడ చూడండి, బి మరియు సిలు కలిసి 42 భాగాలు చేశారు. ఇంకేం చెప్పారు? మేము చేయలేము, మేము వెళ్ళిపోతున్నాం, మిగతా పని నువ్వు ఒక్కడవే చేసుకో అని చెప్తున్నారు. ఎవరితోటి? ఏ తోటి. సరే మీరు వెళ్ళండి, ఇప్పటి వరకు చేశారు కదా అని చెప్పేసి 42 భాగాలు చేశారు, మీరు వెళ్ళిపోండి అని అన్నారు. ఇప్పుడు ఉన్నదేమో టోటల్గా 72 వర్క్ ఉంది. 72లో బి ప్లస్ సిలు ఎన్ని చేశారు? 42 చేశారు. 42 చేస్తే మిగతా వర్క్ ఎంత ఉంది? 30 ఉంది. ఈ 30 మిగిలిపోయిన వర్కే కదా. ఈ మిగిలిపోయిన వర్క్ని ఎవరు చేస్తున్నారు? ఏ అనే వ్యక్తి ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే బి మరియు సి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత? 3. అంటే రోజుకు 3 సామర్థ్యంతో పనిచేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా 10 రోజులు కంప్లీట్ చేసి వెళ్ళిపోతాడు. అంటే ఏ అనే వ్యక్తి మిగిలిన పనిని 10 రోజుల్లో చేయగలడు. ఇక్కడ చూడండి, బి ప్లస్ సిలు కలిసి ఎన్ని రోజుల్లో చేశారంటే మీరు 3 రోజులు అని చెప్పాలి. మరి ఏ ఒక్కడే ఎన్ని రోజుల్లో పనిచేశాడంటే 10 రోజులు అని చెప్పాలి. టోటల్గా వర్క్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ అయిందంటే 13 రోజులు అని చెప్పాలి. ఓకేనా ఫ్రెండ్స్? అర్థమవుతాను అనుకుంటున్నాను. ఓకేనా? మొత్తం చూడండి 13 days. ఇది చూడండి నెక్స్ట్ ప్రాబ్లం. అర్థమవుతుంది కదా? అర్థం కాకపోతే నాకు కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి, మరలా మీకోసం నేను వీడియో చేస్తాను. ఇది మీరు చేయగలుగుతారేమో చూద్దాము. ఒక పనిని ఏ 18 రోజులు, బి 24 రోజుల్లో చేయగలరు. ఇద్దరు కలిసి పని ప్రారంభించిన తర్వాత 8 రోజులకి ఏ పనిని వదిలి వెళ్ళిపోయాడు. మిగిలిన పనిని బి ఎన్ని రోజుల్లో చేయగలడు. ఇది మీరు చేయండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీరు చేయండి. సేమ్ పైన ఉన్న మోడల్ లాగే ఇంతకుముందు ఇవి రెండు చెప్పాను కాబట్టి ఇది నేను స్కిప్ చేస్తున్నాను. పాస్ చేసుకొని కింద ఆన్సర్ అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకేనా? ఇక్కడ చూద్దాం. ఒక పనిని ఏ 20 రోజులు, బి 25 రోజుల్లో చేయగలరు. ఇద్దరు కలిసి పని ప్రారంభిస్తారు. పనికి కంప్లీట్ అవడానికి 11 రోజుల ముందు బి అనే వ్యక్తి వదిలి వెళ్ళిపోతాడు. అంటే ఇంకొక 11 రోజుల్లో కంప్లీట్ అవుతుంది. అప్పటి వరకు ఇద్దరు బాగానే చేసుకుంటూ వచ్చారు. ఇంకా 11 రోజుల్లో కంప్లీట్ అవుతుంది అనగా బి నాకు అర్జెంటుగా వర్క్ ఉంది అని చెప్పేసి తను వెళ్ళిపోతాడు. నాకు పని ఉందని చెప్పేసి వెళ్ళిపోతాడు. అప్పుడు ఈ 11 రోజులు ఎవరు చేసినట్టు? ఏ అనే వ్యక్తి చేసినట్టు. అయినా పని కంప్లీట్ అవ్వడానికి అంటే ఏ ప్లస్ బీలు కలిసి ఎన్ని రోజుల్లో చేసినారో కనుక్కోవాలి. మరియు బి వెళ్ళిపోయాడు కదా, ఏ ఎన్ని రోజుల్లో కూడా కంప్లీట్ చేశాడు అనేది మీకు తెలవాలి. ఇలా చేసినప్పుడు మాత్రమే మనకి టోటల్ వర్క్ అనేది వస్తుంది. చూడండి, ఖచ్చితంగా ఎన్ని రోజుల్లో కంప్లీట్ అయింది అనేది తెలుసుకోవాలి. దీన్ని సింగిల్ స్టెప్లో మనం చూద్దాం. ఏ 20, బి 25. ఓకేనా? టోటల్ వర్క్ ఎంత అవుతుంది? 100 అవుతుందా? ఎల్సిఎం 100 అవుతుందా? ఎందుకు? 25 టేబుల్లో 20 రాదు,
సారీ 20 టేబుల్లో 25 రాదు, ఎందుకంటే పెద్దది ఇది కాబట్టి. దాని తర్వాత 50 చేశాను, రాదు. దాని తర్వాత 75 చేశాను, రాదు. దాని తర్వాత 100 చేశాను. 25ల 25 4ల ఎఫిషియన్సీ వచ్చిందా? వచ్చింది. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలి? దీన్ని సింగిల్ స్టెప్లో కూడా చేయొచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది టోటల్ వర్క్ ఏమవుతుంది, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు వర్క్ ఉంది మనకి. అయితే ఈ 11 రోజుల ముందు, ఇది 11 రోజుల్లో కంప్లీట్ అవ్వాలి. ఈ 11 రోజుల ముందు ఏమవుతుందంటే, ఎవరు బి అనే వ్యక్తి ఏం చేశాడంటే వెళ్ళిపోయాడు. ఇతను వెళ్ళిపోయాడు, ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మిగిలిన పని ఎవరు చేస్తారు? ఈ 11 రోజులు వెళ్ళిపోయాడు కాబట్టి ఆ పనిని ఏ అనే వ్యక్తి చేస్తాడు. ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత? 5. ఎన్ని రోజులు చేశాడు? 11 రోజులు. అంటే మొత్తం ఎంత అవుతుంది? 55 భాగాలు చేశాడు. అంటే టోటల్గా 100 భాగాలు ఉన్న ఈ వర్క్లో ఏ ఒక్కడే 55 భాగాలు చేశాడంట. ఎందుకు? బి అనే వ్యక్తి 11 రోజులు ముందు వెళ్ళిపోవడం వలన. మిగిలింది ఎంత ఉంటుంది వర్క్? 45 భాగాలు అనే వర్క్ ఉంది. ఈ 45 భాగాల వర్క్ని ఎవరెవరు చేసినట్టు? ఏ మరియు బి. అవును కదా, వీళ్ళిద్దరు కలిసి చేశారు. చేస్తూ ఉంటుంటేనే 11 రోజులకు ముందు వెళ్ళిపోయాడు బి. ఇప్పుడు ఈ 45 వర్క్ని ఏ మరియు బి చేశారు కదా. 45 రోజులు ఎఫిషియన్సీ మనకేమవుతుంది? రోజులు. ఇప్పుడు ఎఫిషియన్సీ ఎంత వీళ్ళది? ఇక్కడేమో ఏది 5, బిది 4, 2 కలిపితే 9. 9 1 జార్ 9 5 జార్. అంటే వీళ్ళ యొక్క ఈ 45 భాగాల్ని ఏ మరియు బీలు కలిసి 5 రోజుల్లో చేయగలిగారు. ఏ మరియు బీలు కలిసేమో 5 రోజులు, బి ఏ ఒక్కడేమో 11 రోజులు. మొత్తం ఎంత? 16 రోజులు. ఓకేనా? ఇక్కడ చూడండి. ఓకేనా? క్లియర్ కదా? ఎక్కడైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కువ ఒకవేళ టైమ్ అండ్ వర్క్లో డిఫికల్ట్ క్వశ్చన్స్ ఎలా ఇస్తాడు అనేది నెక్స్ట్ పార్ట్లో డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? చాలామంది ప్లేలిస్టులు క్రియేట్ చేయమంటున్నారు. 6th-కి 7th-కి ఎన్సీఆర్టీకి, మళ్ళీ ఈ టైమ్ అండ్ వర్క్కి, క్వాంట్కి, రీజనింగ్కి ప్రతిదీ నేను ప్లేలిస్టులు క్రియేట్ చేసి పెడతాను. ఓకేనా? 8th పీడిఎఫ్ కూడా తొందరలోనే రిలీజ్ చేస్తాను. మేబీ రేపు కానీ ఎల్లుండి కానీ అవుతుంది. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే మీకు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సిన్సియర్గా ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ ఉంటే వాళ్ళకి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకేనా? ఆ పీడిఎఫ్ ఇంకా ఎవరైనా తీసుకోకపోతే ఖచ్చితంగా తీసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ ప్రైజెస్ పెరిగే ఛాన్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా తీసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.